వెల్కమ్ టు వావి ఛానల్. కావలి పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 30 దినాలు ఉపవాసం ఉండి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసాన్ని భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు పనిచేస్తున్న వారి కోరికలు ఫలించాలని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రానున్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కూడా తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. ప్రతి ఒక్కరి ఇంట్లలో ఈ ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారాలు. కావలి ప్రజానికానికి ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఖురాన్ ఆవిర్భవించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ముస్లింల యొక్క క్యాలెండర్ ప్రకారం 9వ నెల అయినటువంటి నెలని ఖురాన్ ఆవిర్భవించిందని, ఖురాన్ ఆవిర్భవించిన సందర్భంగా దాన్ని రంజాన్ మాసంగా అభివర్ణిస్తూ 30 రోజుల పాటు ముస్లిం సోదరులందరూ కూడా సూర్య ఉదయంతో ప్రారంభమయ్యేటువంటి ఆహారం, నీరు, ఉమ్ము కూడా తన శరీరంలోకి తీసుకోకుండా సాయంత్రం 6 గంటలు దాటేంతవరకు కూడా 13 గంటల పాటు వాళ్ళు ఉపవాస దీక్ష చేస్తూ ఈ రోజున మత కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల కోసం, మత విశ్వాసం కోసం చేస్తున్న ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ మాసం పవిత్రంగా జరుపుకోవాలని, వాళ్ళ ఇంట సిరులు పండాలని, అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరులతో ఉండేటువంటి మమేకం, ముస్లిం సోదరులతో ఉండేటువంటి ఆప్యాయత, ముస్లిం సోదరులు నా మీద ఉండేటువంటి నమ్మకంతో వారు నేను ఒకటిగానే భావిస్తూ వారింట పండగని మా ఇంటి పండగగా భావించి నిన్నటి రోజున ముస్లిం సోదరులందరూ కూడా మా ఇంటికి వచ్చి దువా చేసి నన్ను ఆశీర్వదించి కావలి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని మీరు చేసినటువంటి ప్రార్థనలు అంతా కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా ఇఫ్తార్ విందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగ జరుపుకుంటున్న వేళ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనం జనరల్గా జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరంగా మనం అభివర్ణిస్తే తెలుగు ప్రజలైన మనం అందరం కూడా మన పూర్వీకుల నుంచి అనాది కాలం నుంచి ఉగాదిని మనం తెలుగు సంవత్సరాదికి నాందిగా పలుకుతాం. షడ్రుచులతో ఏర్పడేటువంటి ఈ ఉగాది తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారంతో మమేకమైనటువంటి జీవితం. అంటే మన శరీరంలో ఉండే భాగాలన్నింటినీ కూడా 7 రకాలైనటువంటి రుచులతో మనం ఉంటే మన ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుందని, కొన్ని రుచులు మాత్రమే మనం అలవాటు పడి కొన్ని రుచులు వదులుకున్నందువల్ల మన జీవితాల్లో కష్టాలు, ఆరోగ్యమైన సమస్యలు ఎదుర్కొన్నాయని నాంది పలుకుతూ ఉగాది నాడు షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడితో మన జీవితం ప్రారంభమవుతుందని మన విశ్వాసం. శ్రీ వసు నామ సంవత్సర, విశ్వ వసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. విశ్వం అంటే ప్రపంచం, వసు అంటే బలి. అంటే ప్రపంచ మొత్తానికి ఉన్నతమైనటువంటి రోజుగా, ప్రపంచానికి మొత్తానికి ఆదర్శమైనటువంటి పండుగగా దీన్ని అభివర్ణిస్తూ శ్రీ విశ్వవసు నామ సంవత్సరానికి సందర్భంగా మనందరి జీవితాల్లో వెలుగులు రావాలని, మన ఇంట మీ ఇంట కావలి ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాలను పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూనే ఉంటుందని, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ఈ ఉగాది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ అందరికీ విశ్వవసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.